హైవేస్ నేను గతంలో చిరంజీవి రియల్ ఎస్టేట్ యాడ్ చేస్తున్నప్పుడు చెప్పాను. ఏ తెలుగు జర్నలిస్ట్ ఆ రోజు ఆ ధైర్యం చేయలే, బట్ నేను ధైర్యం చేశా. నేను చెప్పాను ఏమని, తొందరపడి రియల్ ఎస్టేట్ యాడ్ చేస్తున్నాడు నేను చిరంజీవి, ఏ మాత్రం తేడా వచ్చినా ఆయన రెస్పాన్సిబుల్ అవుతాడు, బట్ ఆ తర్వాత ఆయన పట్టించుకోడు, బట్ అమాయకులు బలి అవుతారండి. బలి అవసరం బలి అయ్యారు, కేసులు కూడా పడ్డాయి. అలాగే రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎవరు యాడ్లు ఇచ్చినా అదే చెప్పుకుంటా పోయినా, మీకు తెలియకుండా మీరు యాడ్లు ఇస్తా పోతున్నారు, మీకు డబ్బులు వస్తాయని. ఆ తర్వాత ఆ రియల్ ఎస్టేట్ సంస్థలు పెట్టే టార్చర్ మామూలుగా ఉండదు ఆయన. ఫ్రీలాన్స్ అంటూ ఇదిగో ఇప్పుడు బుక్ చేసుకుంటే ఇన్ని గజాల్లో మీకు డెవలప్ చేసేస్తాం, సంవత్సరం 2 సంవత్సరాలు టైం పెడతాడు. తర్వాత బైబ్యాక్ అని చెప్పి ఒక ఆఫర్, ఇదిగో ఇప్పుడు మీరు డబ్బులు పెట్టారనుకో 2 సంవత్సరాలు మొత్తం డెవలప్ చేసి అది ఉండిద్ది, మీకు కావాలంటే అది ఉంచుకోవచ్చు, లేదంటే మీ దగ్గర మేమే అది తీసుకుంటాం, మీకు ఇంత వడ్డీ కల్పిస్తాం. నేను సువర్ణ భూములు చేసింది అది. ఇప్పుడు ఈ ఫ్రీలాన్స్ అంటూ ఆర్జే రియల్ ఎస్టేట్ డెవలపర్స్ వాళ్ళు చేసింది. ఇప్పుడు ఇది దగ్గరగా 600 మంది అంట, 150 కోట్ల రూపాయల స్కామ్. సేమ్ ఇంతే, 2 సంవత్సరాల ముందే కట్టున్నారు. ఏమని, ఇలాగే 500 గజాలు 300 గజాలు 200 గజాలు సమ్ డెవలప్ చేసేస్తామన్నట్టు, లేదన్నప్పుడు ఎకరం సంథింగ్ లేదట. పటాన్ చెరు, గట్కేసర్, ఇంకో 2 చోట్ల ఎక్కడ డిఫరెంట్ ఏరియాస్లో ఒక్కొక్క లెవెల్ నుంచి 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు కలెక్ట్ చేశారు. ఏంటి అంటే ఆ వెంచర్లో ఆ ప్లాటు పెద్దవి డెవలప్ చేసి ఇంక వీళ్ళకి అప్పచెప్పేటట్టు, కాదు కొద్దంటే డబ్బులు ఇచ్చేటట్టు. సేమ్ మన సువర్ణ భూములు చేసింది ఇక్కడ కూడా. తీరా ఏమైంది, డెవలప్ చేయలేదు, ఏమైంది, ఎక్కడ ఉన్నాయి బాబు అంటే, ఏం లేదు మేము డెవలప్ చేస్తాం, మాకు నమ్మకం లేదే బాబు అంటే, ఇది చెక్కులు తీసుకొని చెక్కులు ఇచ్చాడట ఆ ఆర్జే సంస్థ ఎండి. చెక్కులు మొత్తం బౌన్స్. మీరు నిజంగా అక్కడ ఇల్లు కొనుక్కోవాలన్నా, వెంచర్లో ఫ్లాట్ కొనుక్కోవాలన్నా అన్నీ రీచెక్ చేసుకోండి. అన్నీ రెడీగా ఉన్నాయి, డెవలప్ చేసి అండ్ రిజిస్ట్రేషన్ కూడా రెడీగా ఉందా, లింక్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఓకే అంటే రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఫ్రీలాన్స్ ఆఫర్లు, బైబ్యాక్ ఆఫర్లు దయచేసి అటువంటి వాటికి వెళ్ళొద్దండి. ఎందుకంటే పోతే ఏకంగా 30-40 లక్షలు 50 లక్షలు ఎగిరిపోతుంది. మహా వస్తే 2 లక్షలు 3 లక్షలు ప్రాఫిట్ అంతే. అవసరమా? 1 రూపాయి ఎక్కువైనా అంత రెడీగా ఉందనుకున్నది తీసుకోండి. అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయినా, ఇండివిజువల్గా ఉన్నటువంటి ప్లాట్ అయినా, బైబ్యాక్లు, ఫ్రీలాన్స్ ఆఫర్లు ఎగబడకండి.